భగవద్బంధుల్లారా, భగవద్ అనుగ్రహాన్ని సాయుధ్యాన్ని ప్రసాదించే ద్రావిడ వేదమైన తిరుప్పావై ధనుర్మాస వ్రతంలో 29వ రోజుకి చేరుకున్నాము. ముందుగా పాస అనుసంధానం చేసుకుని అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సిత్తం సిరుగాలే వందున్నై చేవిత్ ఉన్ పొత్తామరడియే పొత్తుం పొరల్కేళాయ్ பெத்தம்மை குலத்தில் பிறந்த நீ குத்தேவளங்களை கொள்ளாமல் போகாது இத்தை பறை கொள்வாண்ணன் கான் கோவிந்தா எத்தைக்கும் ஏஜேஜு விருவிக்கும் உந்தன்னோடு தோமியாமோ வடக்கை நாமால் செய்வோம் మత్తేన కామంగళ్ మాత్తేలోర్ ఎంబావాయి. బాగా తెల్లవారక ముందే నీ ఉన్న చోటికి వచ్చి నిన్ను సేవించి బంగారు తామర పువ్వుల వంటి నీ శ్రీచరణాలకి మంగళం పాడినందుకు మాకు కావాల్సిన వ్రత ప్రయోజనం ఏమిటో చెబుతాము విను అంటున్నారు గోపికలు. గోపవంశంలో పుట్టిన నీవు మేము చేసే ఆంతరంగిక కైంకర్యముల అన్నిటినీ కూడా స్వీకరించకుండా ఉండడం కుదరదు. నీ నుండి పరా అనే వాద్యాన్ని పుచ్చుకొని వెళ్ళిపోవడానికి రాలేదు. ఏనాటికి 7 జన్మలకి నీతోనే వీడరాని సంబంధం కావాలి. నీకే సేవలు చేసేవారం అయి ఉండాలి. మాకు ఇతరమైన కోరికలు ఏవీ లేకుండా చెయ్యి అని అండలమ్మవారు ఈ పాసరంలో వాళ్ళకి కావాల్సిన అసలు ఫలం ఏమిటో చెబుతున్నారు. విశేషమైన అర్థం ఏమిటి అంటే 28వ పాసరంలో కృష్ణుడే ఉపాయమని చెప్పారు. దాన్నే ఉపాయ పరిశుద్ధి అని అంటారు. పరమాత్మ నుండి వేరొక ప్రయోజనం ఆశించడం, భగవత్ కైంకర్యం తన ప్రీతి కోసమే అని అనుకోవడం అనే ఈ 2 అపవిత్రతల్ని కూడా వదులుకొని వచ్చామని ఫల పరిశుద్ధి గురించి చెబుతున్నారు ఈ పాసరంలో. మనం ఎప్పుడైతే పరమాత్మ వైపు తిరుగుతామో ఆ కాలాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. ఐశ్వర్యం కోసం ఆశ్రయిస్తే ఆ కాలాన్ని కాలై అని అంటారు. ఆత్మజ్ఞానం కోసం పరమాత్మని సేవిస్తే ఆ కాలాన్ని సిరుకాలై అని అంటారు. పరమాత్మని సేవించకుండా ఉండలేని కాలాన్ని సిత్తం సిరుగాలే అని అంటారు. ఆపదంతోనే ఈ పాసరం ప్రారంభమవుతుంది. నీ పాదాలు సుఖంగా ఉండాలనే కోరికతో మేము నీకు మంగళం పాడాము. ఇప్పుడు మేము అడిగే ఫలాన్ని ఏమరపాటు లేకుండా శ్రద్ధగా విను అని అంటున్నారు గోపికలు. నీ ఆంతరంగిక కైంకర్యములో మమ్మల్ని పరిగ్రహింపక తప్పదు. నీకు ప్రసాద పాత్ర ఇవ్వడం, హారతి ఇవ్వడం, చామర వీయడం, తాంబూలం ఇవ్వడం, నీ శ్రీపాదాలని నొత్తడం లాంటి పనులన్నీ మా చేత చేయించుకోవాలి అని అడుగుతున్నారు గోపికలు. దానికి కృష్ణ పరమాత్మ సరే అని ఒప్పుకొని ఇంకా పర ఏదో అడిగారు కదా అది కూడా తీసుకోండి అని అంటాడు. దానికి గోపికలు మేము కోరినది పర కాదు, ఇన్నాళ్ళు పర అని మార్గశీర్ష స్నానము అని లోకం కోసం మాట మార్చి చెప్పాము. ఇప్పుడు స్పష్టంగా మాకు కావాల్సింది ఏంటో చెబుతున్నాము విను అంటున్నారు. అదే ఎత్తైక్కుం ఏజేజు విడువిక్కుం. 7 జన్మలకి కూడా నీతోనే సంబంధం కావాలి. శ్రీ మహాలక్ష్మి నిన్ను విడిచి ఎలా ఉండదో మేము కూడా అలాగే ఉండాలి. మాకు దశరథ మహారాజు గారు, లక్ష్మణస్వామి, యశోదమ్మ, వ్రజకాంతలకి లభించిన సంబంధం మాకు కావాలి నీతో. ఇలా సర్వదేవ సర్వకాల సర్వ అవస్థలయందు అవిచ్ఛిన్నమైన కైంకర్యము నీ ఆనందం కోసం మా చేత చేయించుకోవాలని ఈ తిరుప్పావై ధనుర్మాస వ్రత ఫలాన్ని స్పష్టంగా అడుగుతున్నారు గోపికలు. మనము కూడా స్వామితో నిత్యము చెప్పాల్సిన విషయం ఏమిటి అంటే స్వామితో సంబంధం కావాలి అని తిరుప్పావై నేర్పిస్తుంది.